శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ ఈ రోజు స్థాయి విధానంలో నేను వచ్చేసి 5 తెల్లని ఆహార పదార్థాల గురించి చెప్తాను మాస్టర్స్. ఈ తెల్లని ఆహార పదార్థాల వలన మనకి ఆరోగ్యానికి మేలు చేసే కంటే ఎంత ఆ, మనకి కీడు చేస్తుంది అనేది ముఖ్యంగా తెలుసుకుంటే ఈ ఆహార పదార్థాల నుంచి మనము అవాయిడ్ చేస్తూ మనం ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఇది దోహదపడుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఇవి వచ్చేసి ముఖ్యంగా 5 ఆహార పదార్థాలు వచ్చేసి మొదటిది తెల్లని అన్నము అంటే తెల్లని వైట్ రైస్ అన్నమాట. రెండోది వచ్చేసి పాలు. మనం తీసుకునే పాలు కూడా అంత శ్రేష్టమైనవి ఇప్పుడు లభించటం లేదు. మనం తీసుకోవడానికి కూడా అన్ని రకాల పాలు ఆరోగ్యానికి మంచిది కాదు. అదేవిధంగా ఇంకోటి మూడోది వచ్చేసి పంచదార, తెల్లటి పంచదార. నాలుగోది వచ్చేసి తెల్లని ఉప్పు. ఐదోది వచ్చేసి మైదా, గోధుమతో తయారు చేసేటువంటి మైదా పిండి. ఇది కూడా ఆరోగ్యానికి మనకి మంచిది కాదు. ఈ ముఖ్యంగా వచ్చేసి మొదటిది తెల్లని వైట్ రైస్ గురించి తెలుసుకుందాము. ఈ తెల్లని రైస్ అనేది మనం తినటానికి అంత యోగ్యకరంగా లేదు. కారణం ఏంటంటే మనం పండిస్తున్న ఆహారంలో కెమికల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. వరి పంట పండించాలంటే మొక్క అంటే విత్తనాలు మనం చల్లే భూమిలో రోజు నుంచి ప్రతి రోజు అది మొక్క అయ్యి మళ్ళీ మనకి ఆహారంగా ధాన్యం ఇచ్చేంత వరకు రెగ్యులర్ గా మనం ఏదో ఒక మెడిసిన్స్ అంటే కెమికల్స్ వాడుతున్నాం. ఈ కెమికల్ వాడుతున్నటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే కంటే హాని కలుగుతుంది. కావున ఈ వైట్ రైస్ లో మనం తీసుకున్నా గానీ దాంట్లో మనం పొట్టు లేకుండా చేస్తున్నాం. అంటే పొట్టు అంటే దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ మినరల్స్ అంతా దాంట్లో ఉన్నట్టు తీసేస్తున్నాం. పీచు పదార్థాల మీద లేకుండా పూర్తిగా వైట్ గా ఉండేట్టు పాలిష్ చేసుకొని మనం ఎక్కువ మంది అదే తీసుకుంటున్నాం. దానివల్ల మనకి ఎనర్జీస్ అంటే శక్తిని ఇవ్వటమే అనేది రావటం లేదు. రాకపోగా ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఇది ఎలా అంటే మనకి ఈ పొట్టు తీసేయటం వలన రైస్ లో ఎలాంటి అనేది ఆహారం తీసుకున్న ఒక 20 నిమిషాల్లోనే అది డైజెషన్ అయిపోతుంది. అరిగిపోయి దాని నుంచి మనకి గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది నేరుగా బ్లడ్ లో కలిసిపోతుంది. ఈ బ్లడ్ లో కలిసిపోవడం వల్ల ఏంటంటే మనకి ఎంత అవసరం అనే దానికంటే ఎక్కువ పర్సంటేజ్ మనకి శరీరము సక్రమంగా పనిచేయాలంటే 5 గ్రాముల నుంచి 6 గ్రాముల వరకు మనకి ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఉంటే సరిపోతుంది. కానీ మనం తీసుకునే ఈ వైట్ రైస్ లో 40 నుంచి 50 గ్రాములు 70 గ్రాముల వరకు మనకి ఈ గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. ఈ గ్లూకోజ్ ఉత్పత్తి అయ్యి మనకి బ్లడ్ లో కలిసిపోతుంది. శరీర శ్రమ చేసే వాళ్ళకైతే ఇంత వైట్ రైస్ తీసుకున్న కనుక వాళ్ళకి ఇబ్బంది అనేది ఎక్కువగా ఉండదు. కానీ ఎక్కువగా కూర్చొని పని చేసేవాళ్ళు మనకి కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, అదే విధంగా వర్క్ లేకుండా ఉండే వాళ్ళకి కూడా తక్కువ శారీరక శ్రమ చేసే వాళ్ళకి ఈ వైట్ రైస్ అనేది అంత మంచిది కాదు. అదే విధంగా ఇది ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ మారిపోతుంది. ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువైపోవటం వలన శరీరంలో అది బ్లడ్ లో కలిసిపోయిన తర్వాత చెడు కొలెస్ట్రాల్ గా రూపాంతరం చెందుతుంది. దీని నుంచి మనకి షుగర్ అనేది రావడానికి అవకాశం ఎంతగానో ఉంటుంది. ఈ షుగర్స్ వచ్చిన తర్వాత మనం ఇబ్బంది పడుతున్నాను. ప్రతి నిత్యం ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒక్కొక్క షుగర్ పేషెంట్ లా తయారవుతున్నారు. కారణం ఏంటంటే ఈ వైట్ రైస్ మనం తెలియకుండానే మనం ఇంతకుముందు తీసుకుంటున్నట్టుగా బ్రౌన్ రైస్ లాంటివి తీసుకుంటే ఇబ్బంది లేదు. దాంట్లో ఏంటంటే పీచు పదార్థం ఎంతో కొంత ఉంటుంది. ఈ వైట్ రైస్ లో ఎలాంటి అనేది మనకి ఆ, ఆరోగ్యకరమైనటువంటిది అయితే కాదు. గుండెకి రక్తం వచ్చే రక్తనాళాలు కుంచుకుపోతున్నాయి, అంటే మూసుకుపోతున్నాయి. ఆ నాళాలు ఈ గ్లూకోజ్ వలన కుంచుకుపోయి రక్తనాళాలు అడ్డుపడటం వల్ల అవి సన్నగా తయారవుతున్నాయి. మనము వైట్ రైస్ బదులు చపాతీలు కూడా తక్కువగా తీసుకోవాలి. ఈ వైట్ రైస్ తో పాటు చపాతీ ఆల్టర్నేషన్ అని పెట్టుకొని కొంతమంది తీసుకుంటున్నారు. అది కూడా అంత మంచిది కాదు. అది తర్వాత మైదా గురించి చెప్పేటప్పుడు మనకు తెలుస్తుంది ఏంటనేది. ఏ మందులు కొట్టనటువంటి ఆహారం తీసుకోవాలి అంటే సహజ సిద్ధంగా పండించేటువంటి ఆహారములు అయితే వైట్ రైస్ కొద్ది మోతాదులు అంటే దానికి మనకి లేయర్స్ ఉండేట్టు చూసుకొని తక్కువ పాలిష్ లో ఉండేటువంటి రైస్ అయితే కొంతవరకు మేలు చేస్తుంది. సాత్విక ఆహారం తీసుకోవాలి, ఎటువంటి మందులు కొట్టకుండా. ఆహారము తినాలి అన్న శాకాహారి కూడా క్యాన్సర్ వస్తుంది. మనం శాకాహారం తీసుకున్నా కూడా క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే ఇదే ముఖ్య కారణం అనమాట. ఈ గ్లూకోజ్ లెవెల్స్ రావడం కానీ ఇన్బ్యాలెన్స్ అవడం వల్ల కానీ ఆహార అసమతుల్యత వలన వీటి బదులు మనం ఏం చేయాలంటే
రాగులు కానీ, మిల్లెట్స్ కానీ, జొన్న రొట్టెలు కానీ, మెల్లగా రోజు రోజు మన ఆహార దినచర్యలో మార్చుకోవాలి. ఒకేసారి మనం మారలేం కాబట్టి డే బై డే ఉండేటట్టుగా వీటిని ఆహారంలో చేర్చుకుంటూ మార్చుకోవడం ద్వారా మనము ఈ సామలు కానీ, కొర్రలు లాంటివి అనేక రకాల సిరిధాన్యాలు ఉన్నాయి. వీటిలో ఏవైనా మన ఆహారంలో జోడించుకొని తీసుకోవడం వల్ల మనం ఈ వైట్ రైస్ నుంచి మెల్లమెల్లగా అవాయిడ్ చేసుకుంటూ బయటకు రావచ్చు. రెండోది వచ్చేసి పాలు. ఈ పాలు వచ్చేసి ఇప్పుడు వైట్ గా ఉండే ఈ పాలు అనేది ఆహారంలో ప్రతిదీ మనం వాడుతూనే ఉంటాము. చిన్నపిల్లల దగ్గర నుంచి పాలంటే బలమని, అదే విధంగా కాల్షియం లోపం లేకుండా పాల నుంచి మనకి ఉత్పత్తి అయ్యే దాంట్లో వస్తుందని. కానీ ఈ పాలు అనేది ఎంతవరకు సమంజసంగా ఉన్నాయి ఇప్పుడు కరెక్ట్ గా? అన్ని కల్తీనే. కల్తీ కలవకుండా ఎక్కడ ఉంది? పాలు అనేది యూరియాతో తయారు చేస్తున్నారు, అట్లానే కెమికల్స్ కలుపుతున్నారు, ప్రిజర్వేటివ్స్ కోసం ప్యాకెట్ పాల్స్ A1 A2 పాలు అనేది మనం ప్యాకెట్లు తెచ్చుకొని తాగుతున్నాం. వీటిలో ఏవైనా సరే ఎంతవరకు కరెక్ట్ ఉంటున్నాయి? ఇవి తీసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. ఎలాంటివి అంటే వీటిలో క్రాస్ ఫీడింగ్ అయినటువంటి ఆవులు కానీ, గేదెల ద్వారానే, అంటే జెర్సీ ఆవులు ఇట్లాంటి వాటి ద్వారానే మనం తీసుకుంటున్నాం. ఈ ఆవు పాల వల్ల మనకి అంత శ్రేష్టం కాదు. మనకు ఒకప్పుడు ఏంటంటే దేశీ ఆవులు అనేవి ఉండేవి. ఆ ఆవు నుంచి వచ్చే పాలు వాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు దేశీ ఆవులు అనేది కనుమరుగైపోయినాయి. ఎక్కడో ఒకటి అర లభిస్తే తీసుకోవచ్చు. ఆవు పాలు కంటే కూడా ఆవు పెరుగు రూపంలో కానీ, మజ్జిగ రూపంలో తీసుకోవటమే శ్రేష్టం అనేది. ఎందుకంటే మనకి తల్లి బిర్త్ అయిన తర్వాత, మనం పుట్టిన తర్వాత ఒక 3 సంవత్సరాల వరకే మనకి ఈ పాలు డైజెషన్ చేసుకునే సిస్టమ్ అనేది మన బాడీలో ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఈ పాల అవసరం కూడా ఉండదు. డైజెస్టివ్ సిస్టమ్ కూడా మారిపోతుంది కాబట్టి పాల అవసరం అంత ఎక్కువ ఉండదు. ఇది కారణం ముఖ్యంగా ఇప్పుడు చిన్న పిల్లల్లో మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్ గా. మన ఇరుగు పొరుగున కానీ, మన ఇళ్లలో కూడా అతి చిన్న వయసులో 8 9 సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు. మెయిన్ కారణం ఈ పాలు వల్లనే. ఇలా కాకుండా పిల్లలకు తరచూ జలుబు దగ్గులు కూడా వస్తూ ఉంటాయి. ఈ కారణం ఏంటి? ఈ పాల నుంచి వచ్చేటువంటి జంతు ప్రోటీన్, కాల్షియం కోసం తాగమని పిల్లలకి డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. ఈ శరీరంలో సరిగ్గా అరగవు. ఎందుకంటే ఆ సిస్టమ్ మనకి 3 సంవత్సరాలకే లేదు. 3 సంవత్సరాల తర్వాత నుంచి మనకు లేదు. కానీ మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండటం వల్ల ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా పిల్లల్లో దెబ్బతింటుంది. తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. దీని వలన చిన్న వయసులోనే మెచ్యూరిటీ అనేది వాళ్ళకి వచ్చి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. పాలకు బదులు మనం ఏం చేయొచ్చు? నువ్వులు ఉండలు కానీ, నువ్వులతో చేసినటువంటి కానీ, నువ్వులతో పాలు చేసుకోవచ్చు. అలానే కొబ్బరి నుంచి కూడా మనం పాలు తీసుకొని పాలుగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. వేరుశెనగ పప్పు నుంచి కూడా మనం పాలుగా తయారు చేసుకొని ఆల్టర్నేట్ గా వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. వీలైతే దేశీ ఆవు కనుక దొరికితే దేశీ ఆవు నుంచి వచ్చినటువంటి పాల కంటే పెరుగుగా చేసుకొని, లేదంటే బాగా మజ్జిగ చేసుకొని పలుచగా 1:3 రేషియోలో మనం మజ్జిగ చేసుకొని మజ్జిగ వాడటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మూడోది వచ్చేసి పంచదార. ఈ పంచదార అనేది మనకి అందరికీ తెలిసిందే. నిత్యం ప్రతి దాంట్లో స్వీట్ 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 అంటే మనం తీయగా ఉండటానికి స్వీట్ వాడుతున్నాం. దానికి స్వీట్ కంటే మనకు దాంట్లో వచ్చేటువంటి అనర్థాలు అనేక ఉన్నాయి. మన తీపి దానం వైపు చూస్తాను కానీ జీవితంలో తీపి అనేది లేకుండా పోతుంది. జీవితంలో ఈ షుగర్ వలన ఎలానంటే ఈ షుగర్ తయారీలో ఎముకల పౌడర్ను ఉపయోగిస్తున్నారు. ఫుల్ వైట్ రావాలంటే ఎముకలు పౌడర్ వాడటం వల్ల దీన్ని తయారు చేస్తున్నారు. ఇది వెజ్ ఐటమే కాదు. ఇది కంప్లీట్ గా నాన్ వెజ్ కిందకే వస్తుంది. షుగర్ వాడే ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ తీసుకుంటున్నట్టు కింద లెక్క వస్తుంది. ఈ షుగర్ లో ఏంటంటే గ్లూకోజ్ అనేది త్వరగా కలిసిపోతుంది. మనం తీసుకున్న వెంటనే రక్తంలో ఈ గ్లూకోజ్ అనేది కరిగిపోయి కొలెస్ట్రాల్ గా మారుతుంది. ఎల్డి ఎల్డిఎల్, బిఎల్డి, ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్, అదే విధంగా కొవ్వు అనేది పెరిగి మనకి ఈ పంచదార వల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ పంచదార బదులుగా మనం ఆల్టర్నేట్ గా తాటి బెల్లం కానీ, నల్ల బెల్లం కానీ, అంటే మనకి ఇదివరకు వచ్చినటువంటి నాటు ఇప్పుడు వచ్చే బెల్లం షాపుల్లో దొరికే కూడా కలర్స్ వేసి అమ్ముతున్నారు. అది కూడా అంత శ్రేష్టమైనది అయితే కాదని చెప్పొచ్చు. వీలైతే నల్ల బెల్లం అంటే రా ఐటమ్ గా వస్తుంది. అవి కూడా దొరుకుతున్నాయి. అచ్చలు కిలో గానీ అట్లా వస్తున్నాయి. ట్రై చేయండి. అన్ని చోట్ల పచారీ కొట్టులో కూడా దొరుకుతుంది. ఇబ్బంది అయితే ఏమి లేదు. పంచదార ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేసుకుంటే మనం ఈ బాధల నుంచి బయటకు రావచ్చు. నాలుగోది వచ్చేసి తెల్లని ఉప్పు. ఈ తెల్లని ఉప్పు అనేది మనం రెగ్యులర్ చూస్తూనే ఉంటాము. అన్నిట్లో రుచికి ముందు ఉప్పు లేకపోతే లవణం లేదంటే మనకి ఏ ఆహారం కూడా రుచించదు.
ఆ టేస్ట్ కోసం ఉప్పును వాడుతున్నాం. సహజంగా ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో కాయగూరలో కానీ సహజంగానే ఉప్పు అనేది ఉంటుంది. అదే సరిపోతుంది. కానీ మన టేస్ట్ కోసం ఈ సాల్ట్‌ను వాడటంలో మనం ఇబ్బందులు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే ఈ తెల్లని ఉప్పులు అనేది ఈ పౌడర్ చేసే దాంట్లో చేసి ఈ ఆరోగ్యానికి మంచి చేయకపోగా కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో తయారు చేసే విధానంలోనే సాల్ట్ తయారు చేసేటప్పుడే కెమికల్స్‌లతో తయారు చేస్తున్నారు. ఈ కెమికల్స్ ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఈ ఏముంటుందని వాడుతున్నాం మనం? అయోడిన్. అయోడిన్ లోపం ఉన్న వాళ్ళలో కొన్ని ఏరియాల్లో ఉపయోగించారు అయోడిన్ అనేది. మనకి అన్ని చోట్ల అయోడిన్ లోపం అనేది ఎక్కడా లేదు. ఈ అయోడిన్ కలపటం వల్ల మనకి ఇన్‌బాలెన్స్ జరుగుతుంది. ఆడవారిలో ఎక్కువ వచ్చేటువంటి థైరాయిడ్స్ ఈ అయోడిన్ ఉప్పు వల్లనే జరుగుతుంది. అదే విధంగా పిల్లలు పుట్టకపోవడం కానీ, హార్మోన్ ఇన్‌బాలెన్స్, ఈ ఋతుస్రావం జరగటం అనేది ఆడవాళ్ళలో కారణం అయోడిన్ ఉప్పు వాడటం వల్లనే. దీని బదులు మనం ఏం వాడొచ్చు? సముద్రపు నుంచి వచ్చేటువంటి కల్లుప్పు అంటాము. రాక్ సాల్ట్, హిమాలయ సాల్ట్ అని ఇలాంటి సహజ సిద్ధంగా వచ్చే ఉప్పు వాడటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సహజ సిద్ధంగా వచ్చే వాటినే వాళ్ళు ప్యాకింగ్ చేసేసి మనకి రకరకాల కెమికల్స్ కలిపి నిల్వ ఉండేదానికి చేసి ఇవి తీసుకోవడం వల్ల మనకి చూస్తానికి వైట్ గా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది కదండి. మనం టకటకా స్పూన్ తో తీసేసి మనకు కావాల్సిందే యూజ్ చేసేసుకొని ఇబ్బందులు మొత్తం తెచ్చుకోకుండా మీరు ఈ కల్లుప్పు కానీ లేదంటే హిమాలయ సాల్ట్ లాంటి ఆల్టర్నేట్ గా అన్ని విరిగానే దొరుకుతున్నాయి. కల్లుప్పు మనకి సాల్ట్ కంటే తక్కువ రేటే రియల్ గా. కానీ మనకేంటంటే ఇప్పుడు అలవాటైపోయి ప్రతి చోట కొత్తదనం అని కొత్తదనానికి వెళ్ళి లేనిపోయిన ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం. మైదా. ఐదోది వచ్చేసి మైదా. ఈ మైదా అనేది గోధుమ నుంచి వచ్చేటువంటి మైదా అన్నమాట. కారణం ఈ కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్ కలపడం ద్వారా ఇది ప్రాసెసింగ్ చేయగా గోధుమ పిండిని మైదాగా తయారవుతుంది. కొన్ని దేశాలు అసలు ఈ మైదానాన్ని అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎలా మనం తీసుకునే ప్రతినిత్యం ఎందులో మైదా లేకుండా ఉండదు చూడండి మాస్టర్స్. తీసుకునే బిస్కెట్స్ దగ్గర నుంచి ఈ సమోసాలని, బ్రెడ్లని, పిజ్జాలు, బర్గర్లు ఈ లేటెస్ట్ టెక్నాలజీతో చేసేటువంటి ప్రతిదీ అయిపోకట్లకి వెళ్ళి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. సింపుల్ గా చెప్పాలంటే ఏదో ఫాస్ట్ తినేస్తున్నాము, ఏదో రెడీమేడ్ దొరికేస్తున్నాయి అనే ఉద్దేశంలో మనం అవి స్వీకరించడంతో పాటు మన ఆరోగ్యం కూడా ఒక్కసారి అట్లా ఎంతవరకు ఇది శ్రేష్టం, ఎంతవరకు తీసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తూ మనం ఆహారాన్ని తీసుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ గోధుమలతో చేసినటువంటి చపాతీలు తినడం వల్ల కూడా జీవిత కాలంలో షుగర్ అనేది తగ్గదు. కొంతమంది డాక్టర్లు ఏం చెబుతున్నారు? ఈ రైస్ తింటుంటే షుగర్ వస్తుంది, అది తింటే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఇవి అంటున్నారు. ఈ గోధుమ పిండితో చేసినవి కూడా అలాంటి ఇబ్బందులు తెస్తాయి. ఎందుకంటే ఈ గోధుమలో గ్లూటిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ గ్లూటిన్ అనే పదార్థం ఏం చేస్తుంది? జిగట తత్వం కలిగి ఉంటుంది. ఈ ప్రేగుల్లోకి వెళ్ళిపోయి అది ఆ అంచులమ్మట అతుకుపోయి ఉండి మనం తీసుకున్నటువంటి లవణాలు కానీ విటమిన్స్ కానీ అది స్వీకరించేసి మన శరీరానికి వీటిని ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది ఈ గ్లూటెన్ అనే పదార్థం. ఈ గ్లూటెన్ అనేది విటమిన్స్ డెఫిషియన్సీ వస్తుంది. విటమిన్ లోపం వచ్చేస్తుంది. లవణాల కొరత ఏర్పడితే ఏమవుతుంది? వెంట్రుకలు ఊడిపోవటం, బట్టతల రావటం. అదే విధంగా ఈ గ్లూకోజ్ పానిక్రాటిస్ అంటుకుపోయి ఇన్సులిన్ అనేదని హార్మోన్స్ ని ఉత్పత్తి చేయకుండా చేసేస్తుంది. దీని వలన గోధుమలు ఉపయోగించకుండా చూసుకోండి. కారణం ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం. మన పక్క రాష్ట్రాల్లో పంజాబ్ నుంచి వెళ్ళేటువంటి ట్రైన్‌లు దాంట్లో క్యాన్సర్ ట్రైన్ అనేది ప్రతిరోజు ఒకటే రాజస్థాన్‌కి వెళ్తూ ఉంటదని మనం చూస్తూనే ఉంటాం. కారణం ఏంటంటే అక్కడ పంటే గోధుమలు. గోధుమ పంట ఎలా చేస్తున్నారు? మామూలుగా మన సహజ సిద్ధమైన పద్ధతిలో చేస్తే ఇబ్బంది ఉండదు. అది కూడా కెమికల్. పూర్తిగా వచ్చినటువంటి ఈ పురుగుల నివారణ కోసమని రోజు రోజుకి కెమికలైజేషన్ చేయడం వల్ల ఆ ఫుడ్ లో కూడా మన గోధుమలో కానీ గోధుమ పిండిలో కూడా కెమికలైజేషన్ అయిపోయి ఆహారం అంత శ్రేష్టంగా ఉండలేదు. వీటికి బదులు మనం ఏం వాడుకోవచ్చు? ఈ గోధుమలు కానీ మైదా బదులు మనకి సహజ సిద్ధంగా దొరికేటువంటి రాగులు, సజ్జలు, జొన్నలు వీటితో చేసుకున్న రొట్టెలు ఏవైనా మనం తీసుకోవడం వలన మనం ఈ గోధుమల నుంచి బయటకు రావచ్చు. అదే విధంగా సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా సరే మనకి ముద్రలు ఉన్నాయి. అదే విధంగా ఆకుప్రది పాయింట్స్ ఉన్నాయి. షుగర్ ఉందనుకోండి, షుగర్ అపాన ముద్ర వాడటం వల్ల కూడా షుగర్ నుంచి బయటకు రావచ్చు మాస్టర్. ఈ విధంగా మనం సహజ సిద్ధంగా రెగ్యులర్ గా ఇవి లేని మనం ఏ రోజు కూడా ఆహారం అనేది ఫుల్ గా తిన్నామని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఏదో ఒకటి వైట్ రైస్ అన్నా తింటాం, పాలైనా తీసుకుంటాం, పాలతో తయారు చేస్తుంటాను కానీ పంచదారతో తయారు చేస్తుంటాను కానీ ఉప్పుతో కానీ ఈ 5 ఐటమ్స్ లేని ఆహారం ఏ ఒక్క మానవుడు కూడా ఈ రోజులు చేస్తున్నారని నేను అనుకోను. వీటి బదులు కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి జోడించుకుంటూ మన ఆహారంలో
రెగ్యులర్గా అంటే ఒక్కసారిగా మన జీవనశైలిని మార్చుకోలేకపోతున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా ఉదయం పూట కొన్ని రకాలు ఫ్రూట్స్ సలాడ్స్ అట్లాంటివి తీసుకుంటూ మధ్యాహ్నం పూట కొద్దిగా మీల్స్ దాంట్లో మల్టిపుల్గా ఉండేటువంటి మల్టీగ్రెయిన్స్ మనకి చిరుధాన్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ మెల్లమెల్లగా ఆహార విధానంలో మార్చుకుంటూ మన యొక్క జీవన విధానాన్ని అద్భుతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుకుంటారని ప్రతి ఒక్క మాస్టర్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన లలిత మేడం గారికి, రంగనాథ్ సార్ గారికి సరస్వతి ఆత్మ ప్రణామం మరియు కృతజ్ఞత.